బర్రీ అన్న ఎంత అడగాలి అన్న? ఓరే కళ్యాణ్, నేను మీతో తింటాను రే వాళ్ళు ఇచ్చి రా, అదే బెస్ట్. మానేద్దాం ఇక్కడ భోజనం. ఏమైపోతుంది, పెద్దగా నామినేట్ చేస్తారు కదా చేయండి. ఎందుకు నాట్ అలా? నేను ఓనర్ కదా. ఓనర్ కి ఇక్కడ ఫుడ్ ఉన్నప్పుడు ఇక్కడ మానేసి అక్కడికి వెళ్ళి తిన్నారు. సరే మరి ఏమీ తిన్నాను, అట్లే పడిపోతే కెప్టెన్ వల్లే పడిపోయినా. దట్స్ ఇట్. ఓకే, డైరెక్ట్ వచ్చి మీ ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత నీకు అప్పుడు చెప్పు, ఓకేనా? డైరెక్ట్ మేము పోయేసి ఆ తిన్నే ప్లేట్ లో లాగేసి మళ్ళీ మాటలు తిప్పకు. ఆ తినే భోజనం ఆ నోట్ నుంచి లాగేసి తిన్నారు. అది మా దృష్టిలో ఇప్పుడు పర్మిషన్ కలిగితే ఇవ్వండి. అదే మాకు లేక గొడవ అయితే అందరూ అక్కడ తింటారంటారు. ఏం చేయాలి అప్పుడు చెప్పు? అప్పుడు ఏం చేయాలి? టెనెంట్స్ గా అందరూ వెళ్ళిపోయి అక్కడే తినండి. ఒక నిమిషం, టెనెంట్స్ గా మాది డెసిషన్. ఇప్పుడు పర్మిషన్ కలిగేది కర్రీ ఇచ్చాము, ఆవిడ తింటారంటే నేను తినద్దు అనట్లేదు. నేను ఏమన్నాను, ఫస్ట్ ఇక్కడ ఉంది, ఇది క్లారిఫై చేసుకోండి. ఇక్కడ లేకపోతే అక్కడ తినండి. బతికేస్తాను కళ్యాణ్, వదిలి. మధ్యాహ్నం 12 గంటలు. ఆవిడ ఏమనిపించింది, ఆవిడ డిస్కషన్ ఏమనిపించిందంటే కారానికి ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి ఆవిడ కోపం వచ్చి ఆవిడ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నువ్వు వన్ సైడ్ విన్నావు, సెకండ్ సైడ్ నేను ఉంటా. ఆవిడకి చేసి ఇవ్వననేందుకు లేదు. ఒకవేళ ఇక్కడ ఉన్న ప్రాబ్లం గురించి మాట్లాడేలా ఉంటే జైలు ఎందుకు వస్తుంది? ఆవిడ నిన్నటి పర్సనల్ ఎందుకు వస్తుంది? ఇట్స్ ఓన్లీ అబౌట్ పప్పులది ఉంటే జైలు టాపిక్ ఎందుకు వస్తుంది? ఆవిడ చెయ్యను అనే టాపిక్ ఎందుకు వస్తుంది? బాధపడకండి, ఈ బాధ కలిగినప్పుడు నాతో మాట్లాడు. నీతో ఏం గొడవలు ఉన్నా అది వేరే. ఫీల్ ఓన్లీ బాధ. చెప్పిన వెంటనే వింటారు, అర్థం చేసుకుంటారు అనే వాళ్ళకి చెప్పొచ్చు. అదే విషయంగా కూర్చునే వాళ్ళకి నాకు అంత ఎనర్జీ లేదు. థ్యాంక్ యూ. నాట్ హరీష్, టుడే మన విల్ టాక్. థ్యాంక్ యూ. ఓకే, బాధపడకండి. 12:30. నేను ఓన్లీ హాట్ వాటర్ తాగి పడుకున్నా. 5 ప్యాకెట్స్ రైస్ లాస్ట్ వీక్ అట్లే ఉన్నాయి. మళ్ళీ ఉల్లిపాయ 3 కిలోలు అట్లే ఉన్నాయి. ఇంకా ఫస్ట్ తినేసా తీసుకో ప్లీజ్. లేదు రా, లోపల నీడి కూడా పవన్ ఎంత గట్టిగా చెప్పారు బయట వదిలేసి దానికి అపోజ్ చేసుకున్నాను కదా నా పాయింట్. యాజ్ టెనెంట్ గా నేను పెట్టుకున్నాను కదా నా పాయింట్. మనం టెనెంట్స్ ఉన్నప్పుడు కూడా ఓనర్స్ తిన్నారు కదా, మనం తినొచ్చు. అది కెప్టెన్ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ తినేసి అయిపోయాక మిగిలితే తినమన్నాడు వాడు కూడా. మాకు ఇబ్బంది కలగకూడదు. మళ్ళీ ఎందుకు మీరు ఆ పాయింట్ ఎందుకు అలా అనుకుంటున్నారు? కెప్టెన్ వచ్చి నాకు లేదు బయట అబ్బాయికి భోజనం పెట్టొద్దు అని గట్టిగా అంటారా? ఒక ఆడ హీట్ లేదా అనేసి ఉంటాడు లేదని ఉద్దేశం అది కాదు. హీట్ లేదంటే ఏదైనా చెప్పొచ్చా? మీరు పట్టించుకోకండి. పట్టించుకున్నానండి ఆల్రెడీ. నేను కూడా మంచి కదా, నాకు ఒక లిమిట్ ఉంది కదా. అప్పుడే అపోజ్ చేసుకున్నాడు. అరే నువ్వు చెప్పింది తప్పురా, నేను ఉన్నాం కదా మాకు. పరిస్థితి చూడండి ఎట్లా దిగుతుంది. సరే ఓకే, ఫుడ్